పల్స్ స్కోరు 20+ ఉండాలండి, 20-25 పల్స్ స్కోర్. పల్స్ 20+ ఉండాలి. ఓకే సార్. ఇప్పుడు ఒకవేళ సేల్స్ ఎక్కువ ఉండి మనకి రిఫండ్ రేట్ 7%, 8% ఉన్న సేల్స్ ఎక్కువ ఉండి అక్కడ మనకి డాలర్స్ ఎక్కువ అంటే వస్తున్నాయి కాబట్టి ఇక్కడ దానికి మనం అంటే అలాంటి అట్లా పెట్టచ్చు. ప్రేమ్ గా నేను అంటే చెప్తాను చూడండి. ఇక్కడ ఎలా ఉంటదంటే వాడు వాడిచ్చే డేటా అనేది అల్గారిథం డేటా, అంటే మిషన్ డేటా. అవును సార్. మిషన్ డేటా అంటే ఎగ్జాంపుల్ మనకి 10 క్లిక్కుల్లో ఒక సేల్ జనరేట్ అయింది అనుకోండి. 10 అవునండి. క్లిక్కుల్లో ఒక సేల్ జనరేట్ అయితే టెన్ అవునండి. పర్సెంట్ దాని కన్వర్షన్ రేషియో, అవునా? అవునండి. 10 క్లిక్కుల్లో ఒక సేల్ జనరేట్ అయితే 10%. సో అవునండి. ఓవరాల్ గా అందరికీ సేల్ జనరేట్. ఎగ్జాంపుల్, ఒకరికి 10 ఉమ్, సేల్స్ అయితే ఇంకొకరికి 5 సేల్స్ అవుతాయి, ఇంకొకరికి సేల్స్ అవ్వవు, అవునండి. ఇంకొకరికి మంచి కస్టమర్. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఉమ్, నేను నేను స్టార్టింగ్ ఫోన్ చేసినప్పుడు 10 మందిలో 5 సైన్ అప్ అవుతారు, 5 సైన్ అప్ అవ్వరు. సో కన్వర్షన్ ఉమ్, రేషియో అనేది ఓవరాల్ దాని మీద చూపిస్తుంది. ఉమ్. కన్వర్షన్ రేషియోనే చూసి ఇది ఎక్కువ ఉంది కదా, కన్వర్షన్ రేషియో అది సేల్ అవ్వకపోవచ్చు. కన్వర్షన్ రేషియో తక్కువ ఉంది కదా అని చెప్పి దాన్ని వదిలిస్తే అది సేల్ అవ్వచ్చు. మీకు అర్థమైందా? అవునండి. ఓకే. ఎంతమందికి ఇందులో జేవుజు ప్లాట్ఫామ్ మీద ఐడియా ఉంది? జేవుజు మీద అట్లీస్ట్ ఆ, ఎనీథింగ్ లాగిన్ క్రెడెన్షియల్స్ నాకు గానీ ఏమైనా ఐడియా నా- ఉందా? నాకుందండి. నేను లాగిన్ చేశానండి జేవిజీలోనే. ఎప్పుడు? ఇంత ముందా ఇప్పుడా? లేదండి, ఆల్రెడీ లాగిన్ చేసి నాది 1 మంత్ అవుతుంది. ఓకే, 1 మంత్. ఇంకెవరికైనా జేవుజు అకౌంట్ ఉందండి? సార్ నాకు నాకు కూడా ఉంది సార్ అకౌంట్, కాకపోతే క్రియేట్ వెరిఫై ఏం చేయలేదు. వెరిఫై చేయలేదా? నో ఇష్యూ. మనం వెరిఫైది ప్రాబ్లం లేదు. అయితే వారియర్ ప్లస్ కి జేయూజీకి చిన్న వేరియేషన్ ఉంటుంది, డిఫికల్ట్ వేరియేషన్. మీరు జస్ట్ మొత్తం క్లాస్ అయ్యాక అడగండి, ఓకేనా? క్లాస్ అయ్యాక అడిగితే నేను మీకు ఇది చేస్తాను. సో ఓకేనండి. జస్ట్ డైరెక్ట్ గెట్ బ్యాక్ టు జేయూజు, ఓకేనా? ఎవరికైనా డౌట్స్ ఉంటే లాస్ట్ లో అడగండి, నేను క్లారిఫై చేస్తాను. చిన్నది ఏం లేదు, చిన్న తికమక ఉంటుంది అంతే. జేయూజు అది మీకు క్లారిఫై ఇస్తాను. ఇక్కడ చూడండి డైరెక్ట్ గా. సో మీరు సింపుల్ గా డైరెక్ట్ గా జేయూజు అని క్లిక్ చేసేయండి, ఓకేనా? సో డైరెక్ట్ గా జేయూజు వస్తుంది. అందులో క్లిక్ ఆన్ హోమ్ పేజ్, ఓకేనా? సో ఇక్కడ చూడండి స్టార్ట్ ఫర్ ఫ్రీ ఉంది, లాగిన్ ఉంది కదా. మీరు అకౌంట్ క్రియేట్ చేయాలంటే స్టార్ట్ ఫర్ ఫ్రీ సింపుల్. సో స్టార్ట్ ఫర్ ఫ్రీ కొట్టి అకౌంట్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ, ఓకేనా? సో లీగల్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఈ డీటెయిల్స్ సేమ్ వారియర్ ప్లస్ లాగా అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత, ఓకేనా? సో అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మీకు సింపుల్ గా లాగిన్ పేజ్కి వచ్చేసి లాగిన్ అవ్వండి. నేను లాగిన్ అవుతాను, 1 సెకండ్. కనిపిస్తుందండి స్క్రీన్ అది? హలో, కనిపిస్తుందండి. స్క్రీన్ ఓకే డన్. ఇక్కడ చూడండి మనకి లెఫ్ట్ లో ఈ వారియర్ ప్లస్ లో ఫస్ట్ డాష్ బోర్డు, తర్వాత ఎఫిలియేట్స్ ఉంది. ఎఫిలియేట్, మళ్ళీ ఎఫిలియేట్ డాష్ బోర్డ్, ఎఫిలియేట్ క్లిక్ స్టాట్స్, అప్రూవ్డ్ ప్రొడక్ట్స్, ఓకేనా? మై ఎఫిలియేట్ రికార్డ్స్, ఫైన్ ప్రొడక్ట్స్, ఓకేనా? తర్వాత సెల్లర్ ఇది మనకి యాజ్ ఆఫ్ నో అవసరం లేదు. సో ఇన్ ఫ్యూచర్ మనం ఎప్పుడైనా ఇన్ ఫ్యూచర్ కోర్స్ అయిన తర్వాత మీరు ఏదైనా ఈ బుక్ మీద మంచి ఇంట్రెస్ట్ ఉండి, మంచి స్టోరీ రైటింగ్, మంచి ఈ బుక్ రైటింగ్ మీకు నాలెడ్జ్ ఉండి, చాట్ జీపీటీని కరెక్ట్ గా యూజ్ చేసి ఈ బుక్స్ కూడా అంటే ఈ కోర్స్ అయిన తర్వాత ఈ బుక్స్ ని కూడా మనం సేల్ చేయొచ్చు, ఓకేనా? అది కూడా లాస్ట్ లో ఉంటది. దానికి పిఎల్ఆర్ ప్రొడక్ట్స్ మీద ఎవరికైనా ఐడియా ఉందా? పిఎల్ఆర్ ప్రొడక్ట్స్ మీద ఉంది సార్. ఉంది కదా? ఎస్ ఎవరికి? ఎస్. ప్రేమ్ గారు మీరే? టైటిల్ సార్. టైటిస్ పిఎల్ఆర్ ప్రొడక్ట్స్, కొన్ని పిఎల్ఆర్ ఎస్ ప్రొడక్ట్స్ సార్. నా తీసుకొని, దగ్గర కూడా ఐడియా ఉంది సార్. నా దగ్గర ఉన్న ఆల్రెడీ పీఎల్ఆర్ ప్రొడక్ట్స్ కొన్ని కొన్ని అదే కొన్ని డౌన్లోడ్ పిఎల్ఆర్, చేసుకున్నాను నేను. ఎస్ కొన్ని పిఎల్ఆర్ ప్రొడక్ట్స్ కి బేసిక్ లైసెన్స్ తీసుకొని దాంట్లో చిన్న చిన్న ఎడిట్స్ చేసుకొని మనం ప్రమోషన్ చేయొచ్చు, ఓకేనా? సో అప్పుడు మన డైరెక్ట్ కి సెల్లర్ దానికోసం అప్పుడు మనం మాట్లాడదాం, ఓకేనా? ఇక్కడ జేవి పార్ట్నర్స్ అంటే మనం మంచైలో తీసుకుంటున్నాం కదా జేవి పార్ట్నర్ దానికి అవ్వమని. సో ఆ సెక్షన్ అంతా కూడా ఈ జేవి పార్ట్నర్లు ఉంటుంది. ఇక్కడ మన మెయిన్, ఇక్కడ ప్రొడక్ట్స్ చూసారా? మెయిన్
ప్రొడక్ట్స్. ఇక్కడ ప్రొడక్ట్స్ లో సింపుల్ గా ఫస్ట్ రిలీజ్ క్యాలెండర్ చూడండి. ఓకేనా? ఫస్ట్ రిలీజ్ క్యాలెండర్. రిలీజ్ క్యాలెండర్ లో ఏముంటుందో చూడండి. జస్ట్ ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. సో ఈ రోజు డేట్ ఎంత? ఇవాళ 4th. ఓకేనా? సో ఇవాళ ఆల్మోస్ట్, ఓకేనా, ఆల్మోస్ట్ ఒక ప్రొడక్ట్ లాంచ్ అవుతుంది. ఎకనామిక్ కంటెస్ట్ అదొకటి, నెరద ఫిసాను. సో డైరెక్ట్ గా మంచైలో మనకి ఏదైతే చూపిస్తుందో, మంచైలో మీరు మోస్ట్లీ చూడండి. మంచై మంచైలో మీరు మోస్ట్లీ చూడండి. వారియర్ ప్లస్ కి దీనికి ఉన్న చిన్న వేరియేషన్ చెప్తాను చూడండి. వారియర్ ప్లస్ కి జేవూజీకి ఇక్కడ కనిపించే ప్రొడక్ట్స్ లో వారియర్ ప్లస్ ఎక్కువ ఉన్నాయా, జేవూజీ ఎక్కువ ఉన్నాయా చూడండి. ఏవి ఎక్కువ ఉన్నాయి ప్రొడక్ట్స్ లాంచింగ్ లో? జేవిజు సార్. రీజన్ తెలుసా? ఎవరికైనా తెలుసా? జేవూజులో ప్రొడక్ట్స్ మంచైలో ఎక్కువ లాంచ్ అవుతాయి, అది కూడా ప్రీమియం ప్రొడక్ట్స్. ఇక్కడ చూడండి, నార్మల్ ప్రొడక్ట్స్, నార్మల్ ఆల్ లాంచెస్, బిగ్ లాంచెస్ లో జేవూజ్ ఎక్కువ ఉన్నాయి. ఆల్ లాంచెస్ లో మళ్ళీ చూడండి వారియర్ ప్లస్ ఉంది. ఎందుకు ఎవరికైనా తెలుసా ఇది? జేవూజులో ఎందుకు ప్రీమియం ప్రొడక్ట్స్ ఉంటాయి? ఎందుకు చెప్పండి, ఎవరికైనా ఐడియా ఉంటే. ఎవరికి ఐడియా లేదా? లేదు. సార్, నేను చెప్తానండి. యాక్చువల్ గా నాకు తెలిసింది ఏంటంటే జేబీజీలోని ఎందుకంటే ఎక్కువ ప్రీమియం ప్రొడక్ట్స్ అన్ని ఉంటాయి, వాళ్ళు కమిషన్ రేట్స్ కూడా చాలా హైగా ఇస్తారండి. కొన్ని కొన్ని దాంట్లోనైతే 100% వాళ్ళు కమిషన్ రేట్స్ ఇస్తారు. ఇంకోటి, వాళ్ళు బయట ఇప్పుడు క్లిక్ బ్యాంక్ లో కానీ డిజిస్టోర్ లో కానీ ఉన్న ప్రొడక్ట్స్ మళ్ళీ మన జేబీజీలో కనిపించవు. వాళ్ళు ఏంటంటే సెలెక్టివ్ అండ్ కాస్ట్ ఎఫిషియన్సీ ఉన్న ప్రొడక్ట్స్ మాత్రమే లాంచ్ చేస్తారు. ఇక్కడ ఇక్కడ జేవూజీకి వారియర్ ప్లస్ కి ఏంటంటే, వారియర్ ప్లస్ లో ఉన్న ప్రొడక్ట్స్ అండి $20, $30, $40 మోస్ట్లీ. ఇంకా గట్టిగా ఓకే. వెళ్తే $100. అవునా? మోస్ట్లీ ప్రొడక్ట్స్ అన్ని కూడా $20-30 అండర్ లోనే ఉంటాయి స్టార్టింగ్ ఓకే. ఫ్రంట్ ఎండ్ ప్రొడక్ట్. కానీ జేవూజులో మినిమం $200, $300, $400 ప్రొడక్ట్స్ ఉంటాయి. ఓహో. అర్థమైందా? సో ఇక్కడ మీరు ఎస్ సార్. చూడండి సింపుల్ గా, మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఎఫిలియేట్స్ కింద ఫైండ్ ప్రొడక్ట్స్ అని ఉంది కదా. సో ఫైండ్ ప్రొడక్ట్స్ లో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఫైండ్ ప్రొడక్ట్స్ లో మనకి మనకి ఓకే, మనకి వారియర్ ప్లస్ లో, చూడండి ఫస్ట్ ప్రొడక్ట్ టైటిల్ ఉంటుంది సేమ్ యాజ్ యూజువల్. ఓకేనా? ప్రొడక్ట్ టైటిల్ సేమ్ యాజ్ యూజువల్. చూడండి, రిలీజ్ డేట్, ఎస్. సేల్స్, కన్వర్షన్ రేటియో, విజిటర్ వాల్యూ, ఇది ఉంది కదా. ఇక్కడ కూడా చూడండి సేమ్ రిలీజ్ డేట్ ఉంది, సోల్డ్ ఎన్ని సోల్డ్ అయ్యే, కన్వర్షన్ రేషియో, ఈపీసీ, యావరేజ్ ప్రైస్, కామన్, రిఫండ్. ఓకేనా? అయితే ఇక్కడ ఇక్కడ మీరు చేయాల్సింది మోస్ట్లీ, ఓకేనా, ఒక్క నిమిషం. ఇక్కడ ఈపీసీ ఉంది చూసారా? ఈపీసీ ఎస్. ఇక్కడ ఇక్కడ ఈపీసీ కనిపిస్తుంది కదా. ఇందులో మనకి ఫస్ట్ ప్రొడక్ట్ టైటిల్ ఇంపార్టెంట్. ఓకేనా? ఫస్ట్ ప్రొడక్ట్ టైటిల్ ఇంపార్టెంట్, రిలీజ్ డేట్ ఇంపార్టెంట్, ఓకేనా, సోల్డ్. ఈ మూడే, ఈ మూడు కాకుండా ఇంపార్టెంట్ థర్డ్, ఫోర్త్ది లాస్ట్, రిఫండ్. ఈ 4 మెయిన్ ఫస్ట్. ఈ 4 తర్వాత కన్వర్షన్. ఓకేనండి? మనకి వారియర్ ప్లస్ లో ఏం చేస్తాం? ఫస్ట్ కన్వర్షన్. కన్వర్షన్ చూస్తాం. ఇక్కడ కన్వర్షన్ కొంచెం వేరియేషన్ గా ఉంటది. ఓకేనా? జస్ట్ ఒక్క సెకండ్ అండి, ఒక్క సెకండ్. ఇక్కడ ఇక్కడ మీరు చూడండి ఫస్ట్ ప్రొడక్ట్ టైటిల్. ఓకేనా? బడ్జ్ ఏజెంట్స్ ఏ బండిల్ సంథింగ్ ఒక ప్రొడక్ట్. ఓకేనా? ఏ ఫిగర్ ప్రొడక్ట్. ఇక్కడ ప్రొడక్ట్ కింద చూసారా? అభి ద్వివేది. అభి ద్వివేది అనేది వన్ ఆఫ్ ద మంచి వెండర్ అండి. ఇక్కడ సేమ్ వారియర్ ప్లస్ లో మీకు చెప్పినట్టుగానే ఇక్కడ కూడా జస్ట్ జూమ్ చేస్తే కింద చూసారా? కిందని టాప్ 1 ప్రొడక్ట్ బై రెవెన్యూ పాస్ట్ వీక్. ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకి టాప్ 1 ప్రొడక్ట్ రెవెన్యూ పరంగా టాప్ 1 లో ఉంది ఈ ప్రొడక్ట్. ఓకేనా? ఓకే. నెక్స్ట్ 7 ఫిగర్ యాక్సిలరేటర్. ఇది కూడా చూడండి టాప్ 2 లో ఉంది. తర్వాత టాప్ 3. ఇక్కడ చూడండి, దిస్ ప్రొడక్ట్ హ్యాస్ బీన్ ఫీచర్డ్ యాజ్ ఎ ప్రొడక్ట్ టైప్ ఆఫ్ ద డే. అట్ ద సేమ్ టైం
ఎఫిలియేట్ ఒక కంటెస్ట్ కూడా రన్ చేస్తుంది. చాలా మందికి ఒక చిన్న ఇదేంటంటే, ఎప్పుడైతే మీ ప్రొఫైల్ ఒక $100 కి ఇది వెళ్తుందో మీకు ఇది చూపిస్తాను చూడండి. ఒక్క నిమిషం. ఇట్లా టైం పడుతుందండి, మనం డైరెక్ట్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఇక్కడ ఇక్కడ మనకు మెయిన్ ఏంటంటే, మెయిన్ జేవిజీలో ఉన్న ప్రొడక్ట్స్ కి పైన చూడండి, పైన ఒక లైన్ ఉంది, కింద ఒక లైన్ ఉంది. పైన ఎన్ని కనిపిస్తున్నాయి? 250+ సేల్స్ అని ఉంది, కింద 1000+ సేల్స్ అని ఉంది. ఓకేనా? ఎస్. రెండిట్లో దేన్ని ఫాలో అవ్వాలంటే, ఇక్కడ ఫన్నెల్ అని ఉంది చూసారా, ఫన్నెల్. ఈ ఫన్నెల్ క్లిక్ చేస్తే, ఓకేనా, సో వారియర్ ప్లస్ లో ప్రొడక్ట్ లోపలికి వెళ్ళి మనం ఓటీఓస్ చూస్తున్నాం. ఇక్కడ ఎస్. డైరెక్ట్ గా ఇక్కడ ఫన్నెల్ క్లిక్ చేసినా ఇక్కడ ఓటీఓస్ కనబడతాయి. అర్థమైందా? అయితే ఇక్కడ ప్రమోట్ చేసిన ప్రొడక్ట్ లో ఎనీ వన్ ప్రొడక్ట్, ఏ వర్షన్ అయినా సరే, ఏదో ఒక వర్షన్ 250 లేదా 500 సేల్స్ అవ్వాలి, లేదా అట్లీస్ట్ Okay. ఓవరాల్ అన్ని కలిపి 500 సేల్స్ అవ్వాలి. మీకు అర్థమైందా ప్రొడక్ట్ సెలెక్షన్? ఇప్పుడు ఇక్కడ ఎస్ సార్. ఇక్కడ ఎగ్జాంపుల్, ఇది ఒక వర్షన్ అండి, ఏ బి సి. ఇందులో 2 వర్షన్లు చూడండి, 250 అయ్యాయి. 500. తర్వాత ఒక వర్షన్ 10 అయింది, ఒక వర్షన్ 50 అయింది, ఇంకో వర్షన్ 100 అయింది, ఇంకో వర్షన్ 100. సో ఇలాగా వీటి టోటల్ అన్ని వర్షన్స్ కలిపి, వీడి ఓటీఓస్ ఏవైతే ఉన్నాయో అన్ని ఓటీఓస్ కలిపి అట్లీస్ట్ 500 సేల్స్ అవ్వాలి. ఇక్కడ ఎన్ని అయ్యాయి అన్ని ఓటీఓస్ కలిపి? ఎక్కువనే అయినా సార్. 1000 సేల్స్. సో దీన్ని మనం ప్రమోట్ చేయొచ్చే లేదా? ఎస్. కాదు. నెక్స్ట్ మనం ఏం చూడాలి? రిఫండ్ రేట్, రిఫండ్ రేట్ కన్వర్షన్. అయితే వారియర్ ప్లస్ లో మనం మినిమం కన్వర్షన్ ఎంత తీసుకుంటున్నాం? 10%. ఇక్కడ 10%. 7 to 8%. ఇక్కడ కన్వర్షన్ 7 లేదా 8% అబౌవ్ ఉంటే చాలు కిందది. ఓకే. ఓకేనా? ఈ ఈపీసీ యావరేజ్ ప్రైస్ ఇది వదిలేండి. ఇక్కడ యావరేజ్ ప్రైస్ చూడండి, $146. అర్థమైందా? 146. ఎగ్జాంపుల్ ఈ ప్రొడక్ట్ చూద్దామండి. ఓకేనా? సింపుల్ క్లిక్ ఆన్ ఆ ప్రొడక్ట్ మీద క్లిక్ చేశాను. మీకు చూడండి డైరెక్ట్ గా ఇక్కడ సేల్స్ పేజ్, వారియర్ ప్లస్ లో ఉన్న ప్రొడక్ట్స్ కి సేల్స్ పేజ్, ఈ పేజ్ ఏ విధంగా ఉందో చూద్దాం. చూడండి, ఈ ప్రొడక్ట్ ప్రైస్ ఎంత? $317. మీకు అర్థమైందా? హై సేల్ టికెట్ సార్ ప్రొడక్ట్. సార్ డౌట్, ఇక్కడ రిఫండ్ ఉండాలి తక్కువ ఉండాలి సార్? వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుందండి. ఇప్పుడు చెప్పండి. రిఫండ్ రేట్ ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలి సార్ ఇక్కడ? ఏంటి రిఫండ్ ప్రేమ్ రేట్ గారు, రిఫండ్ రేట్ రిఫండ్ ఎక్కువ రేట్ ఉండాలా ఎక్కడైనా తక్కువ తక్కువే ఉండాలా కదండి సార్? ఉండాలి. రిఫండ్ రేట్ ఎక్కడైనా అదే తక్కువే అదే కదా మీరు ఉండాలి. ఎక్కువ 7 to 8% ఎక్కువ అన్నారు కానీ డౌట్ వచ్చి. కన్వర్షన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ కన్వర్షన్ రేషియో. ఇట్ ఓకే షుడ్ బి మినిమం ఓకే 7 సార్, to ఓకే 8 ఓకే కన్వర్షన్. ఇక్కడ ఓకే ఓకే ఇక్కడ సార్, చూడండి ఓకే. $37. ఇందులో మళ్ళీ కమిషన్ చూడండి 50. అంటే ఒక్క 50%. సేల్ అయితే మనకు ఆల్మోస్ట్ ఎంత వస్తుంది? $156 వస్తుంది. Yes. 150. అర్థమైందా? సో ఇక్కడ అంటే మన వారియర్ ప్లస్ సేల్స్ పేజ్ కి, ఓకేనా, ఇక్కడ సేల్స్ పేజ్ కి వేరియేషన్ చూద్దాం. చూడండి ప్రొడక్ట్ పేజ్. ఎక్కువ ఉన్న చూడండి, ఎక్కువ ఇక్కడ ఏంటంటే జేవీజీలు ఉన్నాయన్నీ కూడా మెంటర్షిప్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఎక్కువ మెంటర్షిప్ Okay. ప్రొడక్ట్స్. అర్థమైందా? సో ఇది మీకు సింపుల్ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, మనకి వారియర్ ప్లస్ లో ఏ విధంగా అయితే లోపల స్వైప్స్కి వెళ్ళామా,
వారియర్ ఎస్ ప్లస్ లో స్వైప్స్ కి వెళ్ళాం కదా, ఇక్కడే చూడండి, ఎస్ ఇక్కడే ఇంటిగ్రేషన్స్ ఇస్తున్నాడు, బోనస్లు ఇస్తున్నాడు, వెండర్ పేజ్ ఇస్తున్నాడు. అట్ ద సేమ్ టైం వెండర్ ప్రొఫైల్, ఓకేనా, చూడండి వెండర్ అభి ద్వివేది, ఓకేనా, టాప్ 1% వెండర్. ఇక్కడ చూడండి, త్రీ త్రీ అవార్డ్స్, టాప్ పర్ఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2020 నుంచి 2020 దాకా టాప్ పర్ఫార్మర్ మనోడు. అర్థమైందా? ప్రీమియం ఎఫిలియేట్, అట్ ద సేమ్ టైం ప్రీమియం సెల్లర్. ఈ సెల్లర్స్ అందరూ అది కూడా చేస్తారు. మీకు సింపుల్ గా మనం, ఒక్క నిమిషం, ఇక్కడ ప్రొడక్ట్ పేజ్ లో మనం వెళ్తే చూడండి, ఇక్కడ సింపుల్ గా ఫస్ట్ ఎవర్ సోషల్ ఏజెంట్ టెక్ ప్లస్ 2.1 మిలియన్ ఎఫిలియేట్ ట్రైనింగ్. చెప్పాను కదా మీకు, ట్రైనింగ్ సంబంధించింది ఇదేదో ప్రొడక్ట్. చూద్దాం ఒకసారి. 1 month సెషన్ స్టార్ట్స్ నో, వాచ్ నో, లిమిటెడ్ టైమ్ సంథింగ్ ఏదో వాడు ప్రమోట్ చేస్తున్నాడు. సో ఇది కూడా సేమ్ ఎవరికి, అమెరికన్సే, మన యుఎస్ఏనే ఇది కూడా ప్రమోట్ చేయాల్సిందే. ఓకేనా? ఇక్కడ మీకు సెకండ్ సెకండ్ చూడండి, As a stake. ఇక్కడ ఇక్కడ చూడండి, ఇది 250,000 ప్లస్ సేల్స్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ కనిపించే 2 లైన్స్ లో పై లైన్ ని మనం ఇగ్నోర్ చేయొచ్చు. సెకండ్ లైన్ ఓకే ఏదైతే ఉందో సెకండ్ లైనే మనకి ఇంపార్టెంట్. సేమ్ ఓకే వారియర్ ప్లస్ లో అప్రూవల్ లింక్ ఎలాగైతే పెడతాం, ఇక్కడ కూడా చూడండి రిక్వెస్ట్ అప్రూవల్ కనిపిస్తుంది కదా, రిక్వెస్ట్ రిక్వెస్ట్ అప్రూవల్ అప్రూవల్. ఎస్ ఓకేనా? ఈ రిక్వెస్ట్ అప్రూవల్ క్లిక్ చేయండి. రిక్వెస్ట్ అప్రూవల్ క్లిక్ చేసి సేమ్ మనం ఆల్రెడీ అక్కడ డేటా ఇస్తున్నాం కదా, ఏదైతే వారియర్ ప్లస్ లో మనం రిక్వెస్ట్ పెడతామో, ఓకేనా, యా ఇక్కడ చూడండి గెట్ అప్రూవ్డ్, సింపుల్ గెట్ అప్రూవ్డ్. ఓకేనా? ఇక్కడ టైటిల్ మనం ఏదైతే పెట్టాలో అది, మెసేజ్, ఓకే హాయ్ దిస్ ఇస్ క్రిష్. ఆల్రెడీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ మీకు పెట్టాను కదా, అందులో టెక్స్ట్ ఉంది కదా, సేమ్ అదే టెక్స్ట్ ఇక్కడ సింపుల్ గా టెక్స్ట్ కాపీ చేసి సింపుల్ గా ఐ హావ్ వర్డ్ రిక్వెస్ట్ అప్రూవల్. ఓకేనా? రెండోది, మనకి ఏదైనా ఈ ఈ ప్రొడక్ట్ తాలూకు డేటా కావాలంటే ఇక్కడ చూడండి, ఆల్రెడీ యూ కెన్ క్లిక్ హియర్ టు వ్యూ ద ఎక్స్టర్నల్ జేవీజీ పేజ్ ఆర్ కాపీ ద లింక్ బిలో. కంట్రోల్ A, కంట్రోల్ C. సో దీనికి సంబంధించిన జేవీ డాక్స్ మనకి, ఇదిగోండి జేవీ పేజ్ ఇచ్చాడు. ఓకేనా? జేవీ పేజ్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి స్వైప్స్ ఉంది, జేవీ డాక్ ఉంది. స్వైప్స్ అంటే ఈమెయిల్స్ కి సంబంధించింది. జేవీ ఎస్ డాక్ చూడండి, డైరెక్ట్ గా జేవీ డాక్ మీద క్లిక్ చేద్దాం. చూడండి ఇమేజెస్ ఇచ్చాడు, ఓకేనా, లోగోస్ ఇచ్చాడు, ఎఫిలియేట్ లింక్ డైరెక్ట్ గా మనం అక్కడ చేయొచ్చు. ఇక్కడ క్లిక్ చేసినా సరే జేవీజీకి రీడైరెక్షన్ అవుతుంది. జేవీ పేజ్ ఆల్రెడీ ఓపెన్ చేసాం. బోనస్ లింక్, ఓకేనా, డైరెక్ట్ గా బోనస్ లింక్. ఈ ఓకే బోనస్ లింక్ మన లాస్ట్ లో ఎక్కడ పేజ్ చేస్తాం, బోనస్ లింక్ మనకు తెలుసు కదా. లాస్ట్ లో ఇక్కడ ఎక్కడైతే మనం పేజ్ ఎడిట్ చేస్తామో, ఇక్కడ లాస్ట్ లో ఎక్కడైతే పేజ్ ఎడిట్ చేస్తామో, లాస్ట్ లో ఇక్కడ నుంచి మనం అంతా చూడండి ఏం చేస్తాం, బోనస్ చేస్తాం. సో ఆ బోనస్ తాలూకు URL ఇది. ఓకేనా? ఓకే నెక్స్ట్ సేల్స్ పేజ్, ఇది అవసరం లేదు మనకి. డెమో, విఎస్ఎల్ అంటే వీడియో సేల్స్, విఎస్ఎల్ అంటే వీడియో. ఇక్కడ చూడండి వీడియో ఏమి ఇచ్చాడు, వీమియోది ఇచ్చాడు డెమో. ఓకేనా? సింపుల్ కాపీ, నా మక్కలికి నాకు ఉదాహరణకి ఇలా అన్నప్పుడు ఇబ్బంది మన వెయిటింగ్ ನನಗೆ ನಮ್ಮದಕ್ಕೂ ಆಗ್ತಾ ಇರಲಿಲ್ಲ. ಇವರಿಗೂ ಕೂಡ ತುಂಬಾ ಕಷ್ಟ ಆಗ್ತಿತ್ತು. ಇದನ್ನೇ ನಾನು ಅನ್ಕೊಂಡಿದ್ದ ಅದನ್ನು ಮಾಡಕ್ಕಾಗಿಲ್ಲ. ಆದ್ರೆ ನನ್ನಿಂದ ಈ ವೇಟ್ ವಿಷಯದಲ್ಲಿ ಕಲರ್ಸ್ ತುಂಬಾನೇ ಗಮನ తెలుసు కదా ఎలాగా మనకి సింపుల్ గా మనకి ఏదైతే పోస్ట్ పేజ్ ఉందో సింపుల్ గా పోస్ట్, వ్యూ పోస్ట్, ఇది హ్యూమినిఫైడ్ కదా, సో ఇదే చేద్దాం రండి. ఎడిట్ విత్ ఎలిమెంట్, ನಾವು ಆಸೆ ಪಟ್ಟಿದ್ದನ್ನ ನಮ್ಮ ಕಣ್ಣು ತೋರಿಸ್ಬೋದು. ಥ್ಯಾಂಕ್ ಯು ಕಲೀಗ್ಸ್. For more information, call us at 90. ఇక్కడ ఇక్కడ మనం చూడండి వీడియో పేజ్ ఉంది కదా, ఇక్కడ వీడియో పేజ్. ఓకేనా? వీడియోది ఎక్కడ ఉంది, వీడియో ఎగ్జాంపుల్ ఇది. సో క్లిక్ ఆన్ ఎడిట్. ఇక్కడ సోర్స్ చూడండి, సోర్స్ ఉంది కదా, ఇక్కడ సోర్స్.
సోర్స్ ఇక్కడ సోర్స్ వీడియో ఇక్కడ దగ్గర చూడండి. విమియో అక్కడ మనకు విమియో లింక్ ఇచ్చాడు కదా, సో విమియో పెట్టి విమియో తాలూకా యూఆర్ఎల్ పెట్టాం అనుకోండి, సో ఆటోమేటిక్గా విమియో వీడియో అయిపోద్ది, ఆటోమేటిక్గా ప్లే అయిపోద్ది వీడియో. ఓకేనా. సో మనకి ఎక్కడైతే వాళ్ళు జేవీ డాక్స్ ఇచ్చారో, ఓకేనా, సో జేవీ డాక్ లో ఉన్న వీడియో బట్టి విఎస్ఎల్ వీడియో సేల్స్ ల్యాండింగ్ పేజ్, విమియో ఉంటే అక్కడ సోర్స్ విమియో సెలెక్ట్ చేయాలి, విస్టా ఉంటే విస్టా సెలెక్ట్ చేయాలి. లేదు ఒకవేళ ఆల్టర్నేటివ్ గా ఎవరైనా కోడింగ్ ద్వారా యూజ్ చేస్తే వాడు కోడ్ కూడా ఇచ్చాడు, డైరెక్ట్ కోడ్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేయడానికి డేటా ఎక్కడెక్కడ దొరుకుతుంది మీకు జేవిజువల్ అర్థమైందా? ఇప్పుడు ఈ ల్యాండింగ్ పేజ్ కి కావాల్సిన సెల్లర్ ఇది మన సెల్లర్ నేమ్. నేను మాట్లాడుతుంది దేనికోసం అర్థమైందా? ఈ టేబుల్ కోసం, ఈ టేబుల్ Okay. కోసం మాట్లాడుతున్నాను. ఓకేనా. Yes. నెక్స్ట్ ఇక్కడ ఎప్రూవల్ లింక్ పెట్టిన తర్వాత సేమ్ మళ్ళీ ఒకసారి బ్యాక్ రండి. జేబూజుకి వెళ్ళేసరికల్లా అంటే ఎప్పుడైతే మీరు ఈ ఫీల్డ్ లో ఎంటర్ అవుతారో ఫేస్బుక్ యాడ్స్ బాగా వర్కౌట్ అవుతుంది దీనికి. వారియర్ ప్లస్ కి గూగుల్ యాడ్స్ ఏ విధంగా వర్కౌట్ అవుతుందో జేబూజుకి ఫేస్బుక్ యాడ్స్ వర్కౌట్ అవుతుంది. ఈ రెండింటికి మీకు కొంచెం ఎర్నింగ్స్ వచ్చిన తర్వాత, కొంచెం ఇన్కమ్ వచ్చిన తర్వాత, అర్థమైందా, యాడ్స్ కి ఒక 20,000 30,000 మీరు పెట్టుకోగలన్నప్పుడు అప్పుడు రెడీ టు విల్ గో ఫర్ సోలో యాడ్స్. ఓకేనా. అప్పటిదాకా కూడా ఓన్లీ ల్యాండింగ్ పేజెస్, శాంపిల్ పేజెస్ తోనే మనం యాడ్స్కి వెళ్తాం తక్కువ బడ్జెట్ తో. మీకు ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఇన్ఫినిట్ సూట్ అన్లిమిటెడ్ ఒక 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 ప్రొడక్ట్ ఉంది. ఇక్కడ చూడండి ఓన్లీ వెరిఫైడ్ అని ఉంది. అలాగని ఈ వెరిఫైడ్ తాలూకు ప్రొడక్ట్స్ మనం ప్రమోట్ చేయకూడదు అని కాదు. ఎప్పుడు ఇది చూడండి September 2 లాంచ్ అయింది. September 2 లాంచ్ అయ్యి ఆల్మోస్ట్ ఇన్ని 250 సేల్స్. మన క్రైటీరియా మనం ఆల్రెడీ స్టార్టింగ్ ఒకసారి చెప్పం గుర్తుందా? విత్ ఇన్ 1 వీక్ లో 250+ అయితే దాన్ని మనం Yes. సెలెక్ట్ చేయొచ్చు. అర్థమైంది కదండి క్రైటీరియా. సో ఆ క్రైటీరియా ప్రకారం దీన్ని మనం ప్రమోట్ చేయొచ్చా లేదా? లేదు సార్. ప్రమోట్ చేయొచ్చు. లేదు కాదు 1 వీక్ లో. ఇప్పుడు ఇది చూడండి నిన్నే లాంచ్ అయిందండి 2. ఓ నిన్న లాంచ్ ఓకేనా. మా అయింది. బాస్ ఓకే బర్త్డే ఓకే రోజు లాంచ్ అయింది. ఓకే. ఓకేనా. 250+ సేల్స్ అయ్యాయి ఎస్. ఆల్మోస్ట్. ఓకేనా. సో సింపుల్ గా ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే 1 వీక్ లో 250 ఉంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మెయిన్ ప్రొడక్ట్ సెలెక్షన్ ఇంపార్టెంట్ అండి ఇక్కడ. ఇందులో టాప్ వెండర్స్ అలాగా ప్రీమియం సెల్లరు, ఓకేనా, టాప్ 15% ర్యాంక్ ఈ ఎవరైతే ఈ మెయిన్ ఉన్నాయో వాటిని ఆల్మోస్ట్ సెలెక్ట్ చేస్తాం. అలాగని మళ్ళీ ఇక్కడ చూడండి సేల్స్ లేవు, సేల్స్ ఉంటేనే మనం చేసుకోవాలి. ఎస్. ఇక్కడ మళ్ళీ చూడండి ఆల్మోస్ట్ 500 సేల్స్ ఉన్నాయి. ఎస్. అర్థమైందా? ఆల్మోస్ట్ మనకు 500 సేల్స్ ఉన్నాయి. సో మెయిన్ ఈ రోజంతా కూడా ఏంటంటే జేవూజు ఆన్ చేసి ఒక్కొక్క ప్రొడక్ట్ లో ఒక్కొక్క ఆప్షన్ లో ఏముందనేది మీరు చూడండి ఫస్ట్ ఈ రోజు. ఓకేనా. మళ్ళీ చెప్తాను. మళ్ళీ నేను అంటే జేవిజు మీద మనం మళ్ళీ నెమ్మదిగా క్లాసెస్ తీసుకుంటాం. ఇప్పుడు ప్రెసెంట్ ఈ బ్యాచ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వారియర్ ప్లస్ కంప్లీట్ గా క్రియేట్ చేసి ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసి గూగుల్ యాడ్స్ కి ఎంతమంది ఇంకా పెండింగ్ లో ఉన్నారో దానికి రెడీ అవ్వండి ఫస్ట్. ఓకే. ఓకేనా. సురేష్ గారు మళ్ళీ లాగిన్ అయ్యారా మీరు? సురేష్ గారు ఉన్నారా? మళ్ళీ లాగిన్ అయ్యారా? ఒకసారి వారియర్ ప్లస్ చూడకపోయారా? చూసారా? మళ్ళీ చూసా, అది ఇంకోటి కూడా సేల్ అయింది. 2 సేల్స్ వచ్చాయా? 2 వచ్చాయి. మీరు ఇలాంటి ఒక సేలో 2 సేలో మాకు కొంచెం చెప్పండి. హౌ కెన్ ఐ షేర్ టు మై స్టూడెంట్స్? సార్ సురేష్ గారు పార్టీ ఇవ్వాలి సార్ మీరు. అప్పుడే ప్రేమ్ గారు ఇంకా అదెక్కడండి? అంటే $100 మీకు ఆల్రెడీ నేను రాత్రి మెసేజ్ పెట్టాను. ఫస్ట్ టార్గెట్ $100 అండి. ఫస్ట్ టార్గెట్ ఫస్ట్ 100 తర్వాత సెకండ్ మంత్ టార్గెట్ 300 నుంచి 500. ఓకేనా. మీరు కోర్స్ ఎగ్జిట్ అయ్యేసరికి మినిమం $500 నుంచి $1,000 ఎగ్జిట్ అవ్వాలి. అప్పుడు మీరు ఇచ్చి మీకు ఎవరు మాట్లాడతారు? టైటస్ గారు. సార్. టైటస్ గారు ఇక్కడ ఎలా ఉండదంటే మీకు జస్ట్ చిన్న శాంపుల్ నేను జస్ట్ నా స్క్రీన్ ఆఫ్ చేశాను కదా. సార్. ఒక నిమిషం ఆన్ చేస్తాను. ఓకే, లెట్ మీ షేర్ మై స్క్రీన్. షేర్. ఓకే, స్క్రీన్ కనిపిస్తుందండి. ఎస్ సార్. ఇక్కడ హార్ష్లీ ఇప్పుడు ఆల్రెడీ అందరూ బ్యాచ్ వచ్చారు. ఆల్మోస్ట్ అందరికి
ఈ ఇండస్ట్రీ అవగాహన వచ్చింది కాబట్టి మీకు ఇక్కడ హార్ష్లీ ట్రూ చెప్తాను చూడండి. ఫిఫ్టీన్ డేస్ ఫౌండేషన్ క్లాసెస్ అని చెప్పాం, అవునా? ఎస్ ఎస్ ఇందులో వారియర్ ప్లస్, ఓకేనా, వారియర్ ప్లస్ ఎస్ ఎఫ్బి పేజ్ క్రియేషన్, ఎంగేజ్మెంట్ యాడ్స్, ఓకేనా, ఎస్ వార్మ్ అప్ పోస్ట్ ఫర్ ఎఫ్బి అండ్ ఇన్స్టా, ఎస్ ఓకేనా, ఎస్ పేజ్ ఎంగేజ్మెంట్ స్ట్రాటజీ, హోస్టింగర్ సెటప్, వర్డ్ ప్రెస్ ఫుల్ యూసేజ్, ఎస్ ల్యాండింగ్ పేజ్ క్రియేషన్, ఎస్ ఇవన్నీ మీరు నేర్చుకున్నారు. ఫైనల్ థింగ్ ఇందులో ఏం నేర్చుకున్నారు? గూగుల్ యాడ్స్, ఓకేనా. ఇది ఎస్ సార్ ఫస్ట్ 15 డేస్ ఫౌండేషన్, ఇది మీకు ఫౌండేషన్ ఇది, ఓకేనా. ఎస్ అయితే ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఇంకొకటి ఉంది. ఎప్పుడైతే మీకు 16th డే మన క్యాంపెయిన్కి వెళ్ళి ఫస్ట్ మంత్ లో మన టార్గెట్ $100. ఓకే $100 అంటే ఎంత? 8,000 అప్రాక్స్ ఎస్ మన ఎర్నింగ్. దీనికి ఇన్వెస్ట్మెంట్ నేను ఎంత పెట్టిస్తున్నాను? ఇన్వెస్ట్మెంట్ 2,500 యాడ్స్ పెట్టిస్తున్నాను, ఎస్ ఓకేనా. ఇంకా మీరు సేల్స్ జనరేట్ అంటే కొంచెం సేల్స్ జనరేట్ అయితే మళ్ళీ ఇంకొక 2,500 పెడతారు. యా మోస్ట్లీ ఈ 5,000 తోనే మీరు ఈ ఫస్ట్ మంత్ $100 ఇచ్చి అవుతారు, ఎస్ ఓకేనా. అందరికి ఏంటి నా క్లియర్ కదా? అందరికి ఇది అర్థమవుతుందా? ఎస్ సార్ చూడండి, నాకు అందరూ రెస్పాండ్ అవ్వాలి. అట్లీస్ట్ మాట్లాడకపోతే నాకు చాట్ లో రిప్లై ఇవ్వండి. ఎందుకంటే సార్ ఎస్ అండి, ఎస్ అండి, అర్థమైంది సార్. దీని మీదే మీ వర్క్ ఉంటా చూడండి. అయితే ఈ ఫస్ట్ మంత్ మీరు ఎర్న్ చేసిన $100 విత్డ్రాల్ టైం 30 డేస్ ఉంటుంది. ఈ 30 డేస్ లో ఏమైనా రిఫండ్స్ కానీ డిస్ప్యూట్స్ కానీ ఏమైనా ఉంటే ఈ $100 లో మోస్ట్లీ 5% డిస్ప్యూట్స్ ఉంటాయి, ఎక్కువ ఉండవు. ఓకే అంటే మీ నెట్ ఎర్నింగ్ ఎంత? 8,000 $95 అవుతుంది. ఓకే దీన్ని మీరు సెకండ్ మంత్ ట్రైనింగ్ పీరియడ్ లో మీరు అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు, ఓకే ఓకేనా. అయితే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, ఇక్కడ నేను ఆల్రెడీ ఆల్మోస్ట్ కొందరితో చెప్పాను, మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను చూడండి. నేనేం చెప్తున్నానంటే, ఎప్పుడైతే మీకు సేల్స్ వస్తాయో, ఎప్పుడైతే ఎవడు రైడ్లో తినేస్తున్నాడు, బ్రదర్, అవునవును, చూడలేదు క్లాస్ లో ఉన్నాను, నేను చూడలేదు మీ పేమెంట్. స్క్రీన్ షాట్ షేర్ చేసి నేను చూస్తాను. ఓకే బ్రదర్, ఓకే, క్లాస్ లో ఉన్నాను, అయ్యాక చేస్తాను. ఎస్, ఒక్క 5 to 10 minutes నేను లాగిన్స్ పంపిస్తాను మెయిల్కి. నో ఇష్యూ. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, జస్ట్ 1 second. మన పేమెంట్ తెలుసు కదా, పేమెంట్ చేశాక మన రిప్లై వీళ్ళు టెన్షన్ పడిపోతారు. ఒక్క నిమిషం. క్లాస్ అవుతుంది బ్రదర్, మీకు అది స్లాట్ పెడతాను, పెట్టేసి మీకు చేస్తాను చూడండి. ఓకే, ఇక్కడ సెకండ్ మంత్ పీరియడ్కి వచ్చేసరికి అంటే ఎఫిలియేట్స్ అంటే బయట ఎఫిలియేట్ మార్కెటింగ్ అంతా ఏ విధంగా రన్ అవుతుందో మీకు చెప్తాను చూడండి. ఎప్పుడైతే మీకు 1 month ఫస్ట్ ఇన్కమ్ వచ్చేదాకా వెయిట్ చేస్తారు. సెకండ్ మంత్ ట్రైనింగ్ పీరియడ్ లో మీకు అది విత్డ్రాల్ అవుతుంది. నేను ఎస్పెషల్లీ నా స్టూడెంట్స్కి ఏం చెప్తున్నాను, నేను ఏదైతే మీరు నా టీచింగ్ నచ్చి, ఫస్ట్ నా టీచింగ్ మీకు లైక్ అయ్యి, నా సపోర్ట్ మీకు లైక్ అయ్యి, మీరు యాడ్స్కి 2,500 కాదు, దాన్ని ఇంటూ 10 times, 2,500 ఇంటూ 10 times అంటే ఎంత? 25,000 పెట్టి యాడ్స్కి వెళ్ళండి అని చెప్తున్నాను.
25,000 పెట్టి యాడ్స్కి వెళ్ళమని చెప్తున్నాను. ఓకేనా? ఓకే. సో 25,000 పెట్టి మీరు యాడ్స్కి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు 2,500కి తక్కువ సేల్ జనరేట్ అయింది. అదే 25,000 మీరు పెడితే ఎక్కువ వద్దు, డబలే తీసుకోండి, జస్ట్ 50K మాత్రమే మీకు రెవెన్యూ జనరేట్ అయింది అనుకుంది. 50K ఈజ్ నథింగ్ బట్ $400, $500 అనుకుంటా, $500, $600. ఇది సెకండ్ మంత్ లో నేను చెప్పినట్టుగా 300 ఆర్ $500కి సెకండ్ మంత్ మీరు రీచ్ అవుతారు. ఇక్కడ ఈ 25,000 పెడతారా, 50,000 పెడతారా, 1 lakh పెడతారా, మీ ఇష్టం. ఓన్లీ ఓకే. థింగ్ ఐ కెన్ టీచ్ యూ, ఈ 50,000 కూడా మీరు మీ పాకెట్ మనీ పెట్టకుండా మీకు వచ్చిన ఎర్నింగ్, మీకు వచ్చిన ఫస్ట్ సేల్ తోనో లేకపోతే మీరు నేర్చుకున్న రిఫరెన్స్ తోనో మీరు ఫేస్బుక్ లో, అది కూడా బడ్జెట్ చాలా తక్కువ, జస్ట్ 5,000 ఓన్లీ 5,000 తో FBలో యాడ్ రన్ చేస్తే, ఓకేనా, 5,000 తో యాడ్ రన్ చేస్తే మీకు 100 to 120 లీడ్స్ వస్తాయి. ఎందుకంటే 2,500కి ఆల్రెడీ 50 లీడ్స్ వచ్చాయి, నేను ఆల్రెడీ చెక్ చేశాను. ఈ 100 to 120 లీడ్స్ కి మీ సమయం కరెక్ట్ గా కేటాయించి మీరు వాళ్ళతో ఓన్లీ స్టార్టింగ్ మీరు ఏ విధంగా అయితే ఎన్రోల్ అయ్యారో వాళ్ళని కాల్ బుక్ చేసేదాకా మాత్రం మీరు మాట్లాడతారు. నేను మళ్ళీ చెప్తున్నాను, కాల్ బుక్ చేసేదాకా మాత్రం మీరు మాట్లాడతారు. వన్స్ కాల్ బుక్ చేసిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ గా నా వాట్సాప్ నెంబర్కి ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అవుతారు. లేదనుకోండి, వాళ్ళ డీటెయిల్స్, ఆ పేమెంట్ స్క్రీన్ షాట్, వాళ్ళ ఫోన్ నెంబర్ నాకు డైవర్ట్ చేస్తే నేనే వాళ్ళతో కాల్ మాట్లాడతాను. దీనికి ఆల్రెడీ సింప్లికేషన్, కాల్స్ అరగంట 40 నిమిషాలు మాట్లాడకుండా నేను ఆల్రెడీ ఒక ల్యాండింగ్ పేజ్ నేను క్రియేట్ చేస్తాను. అందులో నా VSL ఉంటుంది, వీడియో మొత్తం అయిన తర్వాత లాస్ట్ లో డౌట్ సెషన్ వరకు జస్ట్ 5 to 10 minutes నాకు కాల్ కనెక్ట్ అయ్యే విధంగా నేను ఆల్రెడీ దీనికోసం వర్క్ చేస్తున్నాను. ఇక్కడ కాల్స్ బుకింగ్ కూడా మీరు ఫ్రీగా చేయాల్సిన అవసరం లేదు. 299 కాల్లో ₹100 నేను కాల్కి ఆల్రెడీ సపోర్ట్ చేస్తాను. అంటే అట్లీస్ట్ 100లో 50 మెంబర్స్ సపోర్ట్ చేసినా సరే 50 into 100 ఈజ్ ఈక్వల్ టు 5,000. మీరు ఏదైతే యాడ్స్కి పెట్టారో ఓన్లీ కాల్స్ బుకింగ్ ద్వారా మీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది కాకుండా 50 మెంబర్స్లో, ఓకేనా, అవుట్ ఆఫ్ 100, 120లో నేను ఎక్స్పెక్ట్ చేసే కన్వర్షన్ రేషియో ఓన్లీ 20%. 20% అంటే 20 మెంబర్స్ సైన్అప్. ఈ 20 మెంబర్స్ సైన్అప్ కి ఈచ్ రిఫరల్ కి నేను మీకు ₹5,000 పే చేస్తానని చెప్తున్నాను. 5,000 అంటే 1 month మీరు ఎగ్జాంపుల్, మీరు చేసే ట్రైనింగ్ మీరు తీసుకుంటూ మీరు తీసుకున్న ట్రైనింగ్ ని ప్రమోట్ చేస్తే మీరు జస్ట్ 5,000 బడ్జెట్ తో అప్రాక్స్ గా ₹1 lakh మీరు ఎర్న్ చేయొచ్చు. అది కూడా యాడ్ క్యాంపెయిన్ నెలలు రన్ అవ్వదు, 5 days లేదా 10 days రన్ అవుతుంది. 10 days లో 1 lakh వేరే దాంట్లో ఎర్న్ చేయలేరు, ఐఎమ్ గ్యారంటీ. ఈ 10 days లో మీరు 20 రిఫరల్స్ కనుక మీరు చేయగలిగితే ఆ 1 lakh లో 30%, 30K మీరు పర్సనల్ యూస్ చేసుకొని 70K కంప్లీట్ గా వదిలేయండి. ఓకేనా, ₹70,000 యాడ్స్ కి కంప్లీట్ గా వదిలేయండి. ఈ 70,000 విత్డ్రా చేయొద్దు అంటిల్ మై కోర్స్ ఫినిష్, అంటిల్ 3 months ఫినిష్. ఐఎమ్ షూర్ కోచింగ్ అయ్యి మీరు ఎగ్జిట్ అయ్యేసరికి ఈ 70K 2.1 lakh తో మీరు బయటకు వెళ్తారు. ఇక్కడ దాకా క్లియరా, అర్థమైందా? ఇది యాజ్ ఇట్ ఈస్ గా మీరు చెయ్యండి అని నేను చెప్పను, చేస్తే యూ విల్ గెట్ దిస్. ఓకేనా, చాలా మంది కంటే ఫిజికల్ గా, మెంటల్ గా, ఫైనాన్షియల్ గా కొంతమంది స్ట్రాంగ్ గా ఉన్నారు. మన దగ్గర డబ్బు ఉండి మన ఫిజికల్ గా స్ట్రాంగ్ గా లేకపోయినా మనం మనీ ఎర్న్ చేయలేం. ఫిజికల్ గా, మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండి డబ్బులు లేకపోయినా ఎర్న్ చేయలేము. ఇక్కడ మనకి డబ్బులు మనకి సృష్టిస్తాయి, అది త్రూ ఓన్లీ యాడ్స్. ఓకేనా, మీకు యాడ్స్కి ఏదైతే కావాలో మీకు మళ్ళీ చెప్తాను, ఇదే యాడ్ నేను పెట్టుకొని నేను మాట్లాడగలను. కానీ రీజన్, నేను మెంటర్షిప్ స్టార్ట్ చేయడానికి రీజన్ చెప్తాను చూడండి. మనం వారియర్ ప్లస్ లో ఉన్న ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేస్తున్నాం, అవునా? రెస్పాండ్ అవ్వండి. వారియర్ ప్లస్ లో ఉన్న ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేస్తున్నాం, అవునా కదా? అవును సార్. ఇక్కడ ఎస్ అండి. $20 ప్రొడక్ట్ ఉంది. $20 లో ఎఫిలియేట్ అంటే మనలాగా ప్రమోట్ చేసే వాళ్ళకి ఎంత ఇస్తున్నాడు ఇన్కమ్? వాడు $10, అవునా? ఎస్ సార్. అట్ ద సేమ్ టైం అవునండి, అవును. ప్లాట్ఫామ్ చార్జెస్ గా వాడు $2 తీసుకుంటాడు, 2%. ఓకేనా, ఇక్కడ ఎవడైతే వెండర్ ఉన్నాడో, వెండర్కి వెళ్ళేది ఎంత?
$8 మాత్రమే. ఓకేనా? $8 మాత్రమే. ఇది ఫ్రంట్ ఎండ్ ప్రొడక్ట్ లో. తర్వాత Yeah. బ్యాక్ ఎండ్ ప్రొడక్ట్స్ ఎప్పుడైతే అప్గ్రేడ్ అవుతాయో 30% వేరే వండర్ కి ప్లాట్ఫామ్ కి మనీ అనేది వెళ్ళిపోద్ది. ఇక్కడ నా ప్లానింగ్ ఏంటంటే యాజ్ పర్ మై విల్లింగ్, నేను డిజైన్ చేసుకున్నది, నేను అవుదాం అనుకున్నది. నాకు 1000 మంది స్టూడెంట్స్ కావాలి. స్టూడెంట్స్ Yeah. ఆర్ నథింగ్ బట్ ఎఫిలియేట్స్. నాకు 1000 ఎఫిలియేట్స్ కావాలి. 1000 ఎఫిలియేట్స్ ఎప్పుడైతే, ఇప్పుడు ఎగ్జాంపుల్ 100 ఒక ఎగ్జాంపుల్ ఈ కాల్లో 8 మంది ఉన్నారండి. ఐఎమ్ ష్యూర్ 8 మందిలో 5 లేదా 6 మాత్రం ఫైనల్కి వెళ్తారు. రిమైనింగ్ ఇద్దరు ఎందుకు వెళ్ళరో చెప్పనా? పర్సనల్ ఇష్యూస్, ఫైనాన్షియల్ ఇష్యూస్, వర్క్ ఇష్యూస్, ఫ్యామిలీ ఇష్యూస్, ఇలా నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి. అదే ఈ 1000 మంది స్టూడెంట్స్ కనుక 1000 అఫిలియేట్స్ గా, ఓకేనా, 1000 అఫిలియేట్స్ గా కనుక తయారయ్యి మార్కెట్లో ఎర్న్ చేసి ఏ ప్రొడక్ట్ అయినా త్రూ ఫేస్బుక్ యాడ్స్, పింట్రెస్ట్, గూగుల్, తోటకూర, ఎన్ని నెంబర్ ఆఫ్ యాడ్ ఏజెన్సీస్ ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ యాడ్ ఏజెన్సీస్ లో గనక మనం ప్రమోషన్ చేసుకోగలిగితే ఈ 1000 మంది ఎఫిలియేట్స్ తో ఐ విల్ బికమ్ ఏ వెండర్. ఓకేనా? అయితే ఈ వెండర్ కి ఎప్పుడైతే ఉన్న వెండర్ సరిపోరా, మీరు కొత్తగా వెండర్ ఎందుకు అవ్వాలి అన్నది నేను చెప్తాను చూడండి. నేను వెండర్ అయితే, ఇఫ్ ఐఎమ్ ఎ వెండర్, ప్రొడక్ట్ ని వారియర్ ప్లస్ లోని లాంచ్ చేస్తాం. ఎట్ ద సేమ్ టైం అవర్ పర్సనల్ బ్లాగింగ్ లో కూడా ఈ 1000 మంది స్టూడెంట్స్ కి నా ప్రొడక్ట్ ని ప్రమోట్ చేసి ఏదైతే ప్లాట్ఫామ్ ఫీ కమిషన్ ఉందో 50% కాదు 60% డైరెక్ట్ గా స్టూడెంట్స్ కి కమిషన్ ఇచ్చే విధంగా ప్లాన్. దిస్ ఈజ్ మై ప్రపోజల్. నేను అనుకునే గేమ్. అర్థమైందా? చాలా మందికి డౌట్ ఉండొచ్చు, మీకు ఇన్కమ్ వస్తుంది కదా, ఎందుకు ఈ 299 ఫ్రీగా చెప్పొచ్చు కదా. ఎప్పుడైతే నేను ఫ్రీగా చెప్పానో వాడికి ఇంట్రెస్ట్ ఉండదు. వాడు ఖచ్చితంగా 299 పే చేయాలి. నేనేం చెప్తానో వాడు ఏం నేర్చుకుంటాడో తెలియాలి. 299 తో అయిపోదు. వాడు 20,000 పే చేయాలి. 3 months కోర్స్ జాయిన్ అవ్వాలి. నేను చెప్పే లెర్నింగ్ వాడు వినాలి. అర్థమైందండి? ఇదంతా మీకు అర్థమవుతుందా? సో Yes, నేను yes. చెప్పే సలహా ఏంటంటే, ఆల్రెడీ మీరు ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉన్నారో దానికి దగ్గరలో ఉన్నారు. ఇంకా మీరు ఫస్ట్ స్టెప్ ఎక్కారని నేను అన్నాను. మహా అయితే సురేష్ గారు ఇంకా మీకు నేను నా స్క్రీన్ షేర్ అవుతుంది కదా, ఒక నిమిషం, షేర్ అవుతుంది కదా, Yes. ఇది ఇంకా చూడండి, యాడ్ ఇంకా రన్ అవుతుంది. ఓన్లీ ఒక క్లిక్కే వచ్చింది. ఓన్లీ 1 click 127 కట్ అయింది ఒక క్లిక్ కి. ఇంకా యాడ్ రన్ అవుతుంది. మధ్యలో Yeah. ఎడిట్స్ అంటే మనం ఎడిట్ చేయకూడదు. సురేష్ గారు, మీరు యాక్చువల్లీ మీ యాడ్ లో చిన్న మిస్టేక్ అయింది. నేను 1 to 1 మీకు చెప్తాను, ఓకేనా, గ్రూప్ కాల్లో కాక. యాక్చువల్లీ మీకు ఈసారి ఈ పాటికే మీకు బిడ్డింగ్ ఎక్కువ పడింది అమౌంట్. అవును. మీకు ఎన్ని క్లిక్స్ వచ్చాయండి సురేష్ గారు? నేను అడగడం మర్చిపోయాను. ఓవరాల్ ఇప్పుడు అయితే 17, 18 ఉన్నాయి. 17, 18 లో అంటే 17 ఇప్పుడు 18 వేసుకోండి. 18 లో మీకు 2 సేల్స్ కన్వర్ట్ అయ్యాయి, అవునా? అవును. 18 లో 2 అంటే ఎంత పర్సెంటేజ్ కన్వర్ట్ అయింది? 10% కన్వర్షన్ అయింది, అంతే కదా. అవును. నార్మల్ గా యాజ్ ఆఫ్ నో వారియర్ ప్లస్ లో 10% కదా కన్వర్షన్ రేషియో, అవునా? అవును. Yes, yes. అయితే అక్కడ మనకు లాస్ ఎక్కడ మనం కవర్ చేయాలి? ఏదైతే ఈ సిపిఐ ఉందో దీంట్లో కవర్ చేయాలి, అవునా? అవును. మీకు నెక్స్ట్ యాడ్ క్యాంపెయిన్ ఈ బ్యాచ్ తో పెడతారు కదా. మళ్ళీ నేను యాడ్ క్యాంపెయిన్ ఆల్రెడీ కొన్ని మోడిఫికేషన్ చేసి టెస్ట్ చేసాం, వర్క్ అయింది. ఆ క్యాంపెయిన్ మళ్ళీ మీకు రన్ చేస్తాను నేను, ఓకేనా? నెక్స్ట్ యాడ్ క్యాంపెయిన్ లో మీకు నేను చెప్పేది ఒకటే, క్లాసెస్ వింటూ మీకు ఏదైతే యాడ్స్ కి ప్రతి ఒక్కరికి డబ్బులు కావాలండి, నాతో సహా ప్రతి ఒక్కరికి మనీ కావాలి. ఆ మనీని మీరు ప్రాపర్ గా జస్ట్ 5,000 రూపీస్ మీ ఫేస్బుక్ లో యాడ్ పెట్టి డిఫరెంట్ పీపుల్, ఒకడు ఫ్రాడ్ అంటాడు, ఒకడు స్కామ్ అంటాడు, ఒకడు ఇంట్రెస్ట్ అంటాడు, ఒకడు నాట్ ఇంట్రెస్ట్ అంటాడు, డిఫరెంట్ పీపుల్ మైండ్ సెట్స్ తో చాట్ చేసే ఆపర్చునిటీ మీకు వస్తుంది. ఫస్ట్ థింగ్, మనం ఆల్రెడీ ఎఫిలియేట్ మార్కెటింగ్ లో డిజిటల్ సేల్స్ లో ఉన్నాం కదా. డిజిటల్ సేలే కాదు, డైరెక్ట్ సేల్ లెర్నింగ్ కూడా మీకు వస్తుంది ఇందులో. నెంబర్ ఆఫ్ పర్సన్స్. నిన్న నేను ఒక కావ్య ద్వారా అనుకుంటా, ఆ శ్రీకాకుళం పర్సన్ కావ్య, నీ లీడే కదా, రాహుల్ లీడా, అవును సార్. నా నీ లీడే లీడే. కదా. ఆ పర్సన్ ఎన్నో అడిగాడు పాపం, వాడు అమౌంట్ చాలా తగిలేసేది. ఈ రోజు జాయిన్ అయ్యాడు, 20,000 పే చేసాడు. నిన్న ఎలా అంటే వాడు ఇంకా మమ్మల్ని కొట్టలేదు అంతే. ఫ్రాడ్, నాకు బ్యాంక్ అకౌంట్ కావాలి, బ్యాంక్ స్టేట్మెంట్ కావాలంటే నేను వాడికి ఒక్కటే చెప్పాను, నా ఇంటి పత్రాలు ఇస్తాను తీసుకెళ్ళాను. నోరు మూసాడు. అంటే వాడు ప్రాబ్లం ఒకవైపు ఏడుస్తున్నాడు, నేను ఇలా గేమింగ్ జోన్ పెట్టానండి, లాస్ అయిపోయిందండి, అదండి ఇదండి అని. ఎట్ ద సేమ్ డే మళ్ళీ ఇదొక ఇది.
అంటే నేను అన్నది ప్రతి ఒక్కరికి స్టార్ట్ అవ్వాలని ఉంటదండి. అందరూ ఎర్న్ చేసుకోవాలి నాతో సహా. ఆ ఎర్నింగ్ తాలూకు మనీ ఏదైతే ఉందో దాని సోర్స్ వెరీ 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 ఇంపార్టెంట్. నేను దీన్ని ఎందుకు అంతలా నొక్కి చెప్తున్నానంటే ఇది మీకు ఫ్యూచర్ లో అర్థమవుతుంది. ఓకేనా? వారియర్ ప్లస్ లో మీరు మీకు వచ్చే ఎర్నింగ్ ఇట్ విల్ టేక్ 30 days టైమ్ టు గెట్ ఇన్ టు యువర్ బ్యాంక్. ఈ 30 days లో మీరు ఒక మనీ సోర్స్ క్రియేట్ చేసుకోండి. ఏ మెంటరు కూడా డైరెక్ట్ గా తనకు వచ్చిన ఎర్నింగ్ లో షేర్ చెయ్యరు. ఐ ఆమ్ షేరింగ్ యూ. ఓకేనా? మన తెలుగు వాళ్ళందరికీ కూడా టాలెంట్ ఉంది. చిన్నది పుషప్. ఏదైతే క్యాష్ పూలింగ్, ఏదైతే మనీ యాడ్స్ కావాల్సిన పూలింగ్ ఉందో ఐ విల్ పుష్ యూ. ఓకేనా? ఎక్కువ యాడ్స్ తో ఎక్కువ మనీ మీ పర్సనల్ పాకెట్ లో తీసుకోమని నేను చెప్పట్లేదు. రిఫరల్సే ట్రై చేయండి. దాని నుంచి నేనే ఇస్తాను అమౌంట్. ఆ అమౌంట్ తో ఎక్కువ అమౌంట్ తో యాడ్స్కి వెళ్ళండి. నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే బ్యాచ్ ఎగ్జిట్ అవుతారో మినిమం 500 లేదా $1000 తో ఎగ్జిట్ అవ్వాలి. ఎగ్జిట్ అవ్వకపోతే నాది 20% మిస్టేక్ అయితే మీది 80% మిస్టేక్. నేను మళ్ళీ చెప్తున్నాను. సో దీనికోసం ఒకసారి థింక్ చేయండి. డైరెక్ట్ గా లైవ్ కాల్లో కాకుండా నాకు పర్సనల్ గా వాట్సాప్ చేయండి. ఇంకా ఇన్ డీటెయిల్ గా నేను గైడ్ చేస్తాను. ఓకేనా? జేవూజు ఈ రోజు ఆల్మోస్ట్ మనం 1 సెకండ్ ఇక్కడ జేవూజు క్లాస్ వరకు అర్థమైంది కదా. ఈ Yes, ప్రొడక్ట్ sir. సెలక్షన్ ఏ విధంగా చేస్తారో అర్థమైంది కదా. సో ఈ Yes. రోజు ఇందులో జస్ట్ 5 ప్రొడక్ట్లకి మీరు రిక్వెస్ట్ అప్రూవల్ లింక్ పెట్టండి. ఓన్లీ 5. ఓకేనా? Okay. ఆ, ఒక్క నిమిషం చెప్పరా. రిక్వెస్ట్ ఫర్ చెప్తారు. ఓకేనండి. ఈ రోజు ఓన్లీ జేవూజులో 5 ప్రొడక్ట్స్ కి అప్రూవల్ లింక్ పెట్టండి. లేదా ఈ రోజు ఓ పని చేయండి. ఓన్లీ అకౌంట్ క్రియేట్ చేసుకోండి అంతే. అకౌంట్ Okay. ఏ విధంగా యాక్టివేట్ చేయాలి మీకు వీడియో లింక్ ఇస్తాను. ఓన్లీ అకౌంట్స్ Yes. ఎవరెవరికైతే లేవో అకౌంట్స్ క్రియేట్ చేసుకోండి. మళ్ళీ Okay. చెప్తున్నాను, పెండింగ్ ఎవరెవరైతే ఉన్నారో వారియర్ ప్లస్ కంప్లీట్ చేయండి. ల్యాండింగ్ పేజెస్ క్రియేట్ చేయండి. యాడ్స్ కి రేపే మీ డెడ్ లైన్. రేపు ఖచ్చితంగా యాడ్స్ కి మీరు వెళ్ళాలి. అట్ ఎనీ కాస్ట్ రేపు యాడ్స్కి వెళ్ళాలి. ఎవరికైనా యాడ్స్కి వెళ్లకుండా ఇంకా మధ్యాహ్నం నేను ఆల్రెడీ చూడండి, నేను అపర్ణ గారికి కనెక్ట్ అయ్యాను, శ్రీకాంత్ కనెక్ట్ అయ్యాను, నెక్స్ట్ ఎవరు మన టైటస్ గారికి కనెక్ట్ అయ్యాను. అదేనా Yes. 1-to-1s అశోక్ కి కాల్ చేశాను. నేను 1-to-1s కూడా అందరికి కనెక్ట్ అవుతాను. నేను మళ్ళీ చెప్తున్నాను, కరెక్ట్ గా టైం యూటిలైజ్ చేసుకోండి. ఏ డౌట్ ఉన్నా సరే పర్సనల్ గా, గ్రూప్ లో కాకుండా పర్సనల్ గా నాకు వాట్సాప్ చేయండి. నేను కాల్ తీసుకుంటాను. 1-to-1 కూడా మీకు సపోర్ట్ చేస్తాను నేను. ఓకేనా? ఇక్కడ దాకా క్లియర్ కదా. Yes, sir. ఎట్టి పరిస్థితిలో రేపు యాడ్స్ కి వెళ్ళాలి. ఎవరెవరైతే బ్యాక్ డ్రాప్ లో ఉన్నారో వాళ్ళు మాత్రం ప్లీజ్ ఫుల్ ప్లేజ్డ్ గా వెళ్ళండి. ఓకేనా? Yes, sir. Yes. ఓకేనండి. అయితే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? Yes, sir. Thank you. ఆల్మోస్ట్ అందరు క్లియర్. ప్రేమ్ గారు, రిక్వెస్ట్ ఫామ్ పంపిస్తాను. గౌతమ్ ప్రెసెంట్ ఏం లేదు సార్. ఇగో ఆల్రెడీ నేను రేపటికి కాల్ కి నేను రెడీగా ఉంటాను సార్. ల్యాండింగ్ పేజ్ తోటి మీరు Okay. నాకు గూగుల్ యాడ్స్ తో స్టార్ట్ చేద్దాం రేపు మనం. ఓకే గౌతమ్, ఆల్రెడీ గ్రూప్ లో పెట్టాను కదమ్మా, ఇంపార్టెంట్ మెంటర్షిప్ డాక్యుమెంట్ అని. అందులో ఉంది కదా ఫస్ట్ పేజే. చూస్తాను. ఒక్కసారి మళ్ళీ చూడు. ఒక లేన కావాలంటే మళ్ళీ నాకు పర్సనల్ గా వాట్సాప్ చేసి నేను పంపిస్తాను. అశోక్ ఎగ్జిట్ అయిపోయాడా? అశోక్ లేదు సార్, ఉన్నాను. కదా, క్లియర్ కదా అశోక్, నీకు అర్థమైందా? అర్థమవుతుంది. నీకు ఏదైతే అంటే పేర్లని మెన్షన్ చేయను. ఎవరికైతే ఫైనాన్షియల్ నాకు ఫోన్ చేసి మీరు బాధపడి ఇది కన్నా ఆల్రెడీ సోర్స్ నేను డైరెక్ట్ సోర్స్ చెప్పాను. దట్ ఈస్ ఎ విన్నింగ్ సోర్స్. ఆ సోర్స్ నుంచి మీరు వచ్చారు నాకు, అవునా? Yes. అంటే ఆల్రెడీ ప్రూవెన్ సోర్స్ అది. మీరు మళ్ళీ డబ్బులు వస్తాయా రావా మీకు మైండ్ లో టెన్షన్ ఉండొచ్చు. ఇట్ ఈస్ ఎ ప్రూవెన్ సోర్స్. మీరు ఏ విధంగా అయితే మెంటర్షిప్ తీసుకున్నారో అదే విధంగా మెంటర్షిప్ ను ప్రమోట్ చేయండి. ద ఇన్కమ్ విచ్ ఐ గెట్ ఐ విల్ షేర్ టు యూ ఫర్ ద యాడ్స్. ఓకేనా? Yes, sir. అదొక్కటి మీరు చూసుకొని ఇంకేమైనా డౌట్స్ ఉంటే పర్సనల్ గా నాకు వాట్సాప్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా? Yes, sir. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. Thank you. థ్యాంక్ యూ.